హలో లూసీ ఫార్మ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధర్ని భోజనం. ఈరోజు మనం తీసుకునే రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ. వితిన్ 10 minutesలో చేసిన అనమాట. ఇది యాక్చువల్ నేను తెచ్చుకున్న కొత్త కెటిల్. మీరు చెప్పండి ఈ కెటిల్ ఎంత మంచిగా ఉందో. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో పచ్చిమిరపకాయలు వేసి అయిన తర్వాత ఆనియన్స్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్లో అందులో ఆనియన్స్లో ఉన్న వాటర్ అనేది కిందికి వస్తుంది అనమాట. అంటే ఆనియన్స్ రిలీజ్ చేసే వాటర్ రిలీజ్ చేసినాయి అనుకో, అప్పుడు మనం పసుపు వేస్తే అవి తొందరగా కుక్ అవుతాయి అనమాట. సో అది ఒక 5 minutes వరకు రెస్ట్ ఇచ్చి అవి ఇట్లని మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత ఈ చికెన్ వేసి మంచిగా మంచిగా మిక్స్ చేసిన తర్వాత అందులో నుంచి ఓ బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ పీల్చుకుంటేనే మనకు అనిపిస్తుంది వా ఎంత బాగుందని. తర్వాత అందులో టమాటోస్ వేసి మిక్స్ చేసుకొని ఇప్పటికీ కలర్ఫుల్ అయిపోయింది కదా, చూస్తేనే నోట్లో నీళ్ళు ఉరుకుతున్నాయి. నాకు అర్థమైంది మీ అందరినీ, మీరు కూడా ట్రై చేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసినాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసినాం మేము, కానీ యూ కెన్ మినిట్స్ తర్వాత కారం వేసి ఉప్పు వేసి పసుపు వేసి పెట్టేసినాం కాబట్టి 5 minutes తర్వాత ఎంత మంచిగా అనిపిస్తుంది. అబ్బా నోట్లో నీళ్ళు ఉరుకుతున్నాయి నిజం చెప్పాలంటే. బాగుంది. పీసెస్ మంచిగా ఉడికిన తర్వాత ఒక 5 minutesలో చికెన్ మసాలా గరం మసాలా 2 కలిపి పించ్ వేసేసి ఇట్లా ఒక చిటికెడు ఇట్లా వేసి మంచిగా కుక్ చేసి ఒక 5 minutes దాకా అందులో పెట్టేసి దమ్కి. ఇట్లా మా దగ్గర కొత్తిమీర లేదు, పుదీనా ఉంది. సో పుదీనా వేసినాం మేము, మాకు దొరికింది మేము వేసినాం. సో అది వేసి మంచిగా కలిపి ఆ స్మెల్ మీరు ఉంటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. అసలు మీరు ట్రై చేయండి, ఫస్ట్ ట్రై చేసి కింద రివ్యూస్ ఇవ్వండి. మీరు రివ్యూస్ ఇస్తే ఇంకా మోటివేషన్ దొరుకుతుంది అనమాట. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. నేను వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. సో మీరు కూడా పక్కా ట్రై చేయండి. పీసెస్ కూడా ఎంత మంచిగా ఉడికినాయి, అసలు తింటుంటుంది సూపర్ అంటే అద్భుత అనాల్సిందే మీరందరూ. సరేనా? డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధర్ని భోజనం. బాయ్.